హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే తెలంగాణలో భద్రాచలంలో ఉన్నాము. భద్రాచలంలో రాముల వారికి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు ప్రెజెంట్ రాముడికి సంబంధించిన వీడియోలు తీయమని చెప్తున్నారు కదా మన సబ్స్క్రైబర్లు. సో మీకోసం వచ్చాను నేను. ఇక్కడ నుంచి ఇంకా వేరే ప్లేస్కి కూడా వెళ్తాను. ఇక్కడ మనం ముందు భద్రాచలం రాముల వారిని దర్శించుకొని పక్కనే ఉన్న జటాయు పక్షి, ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న గోదావరి పక్కన మనకి పర్ణశాల ఉంది. పర్ణశాలలో సీతారాముల వారు, లక్ష్మణ స్వామి వారు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా 2 సంవత్సరాలు స్టే చేశారు అక్కడే. సో వాళ్ళకి సంబంధించిన ఎన్నో గుర్తులు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ చరిత్ర కూడా పెద్ద పెద్ద బోర్డుల మీద అయితే రాసింది. ఓకే, చాలా అంటే చాలా మంచి వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో గాయ్స్. మనం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్కడికైతే వచ్చాము. ఇక్కడ నుంచి మనకి పర్ణశాల 30 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తిగా చివరి దాకా చూడండి. మీకు అప్పుడే ఇక్కడ కంటెంట్ కానివ్వండి, ఆ చరిత్ర కానివ్వండి, మొత్తం కూడా వివరంగా అర్థమవుతుంది. సో మనకి ఎర్లీ మార్నింగ్ మంచు పడతా ఉంది. అసలు క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో భద్రాచలం నైట్ టైం నేను విజిట్ చేశాను. నైట్ అంతా స్టే చేశాను ఒకరోజు. ఎర్లీ మార్నింగ్ అక్కడ నుంచి పర్ణశాల 35 కిలోమీటర్లు. దారిలో మనకి చాలా పల్లెటూర్లు ఉంటాయి, చాలా అద్భుతమైన రోడ్డు కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, శ్రీ సీతారామచంద్ర స్వామి స్టేయింగ్ చేసిన ప్లేసు మొత్తం బోర్డు ఉంటుంది. అక్కడ ఒక పెద్ద ఆర్చీ ఉంటుంది. ఆ ఆర్చీ లోపల నుంచి స్ట్రైట్గా మనం ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో మీకు అక్కడ మ్యాప్ లొకేషన్ పెట్టుకోవచ్చు. ఎవరిని అడిగినా కానీ చెప్తారు. అసలు భద్రాచలం చుట్టుపక్కల పర్ణశాల అంటే చాలా ఫేమస్. ఎందుకంటే స్వామివారు ఇక్కడే 2 సంవత్సరాల పైన స్టే చేశారని, అంటే ఇక్కడే నివసించారని. ఆ ఇల్లు కట్టింది ఎవరో కాదు, లక్ష్మణ స్వామి వారు. ఆ ఇంటికి కాపలాగా ఆంజనేయ స్వామి. సో ఇంకా మీరు సినిమాలో కూడా చూసి ఉంటారు. రామాయణం కూడా తెలియదంటే ఇంకా వేస్ట్, నేను చెప్పలేను. రామాయణం ఎవరికైతే బాగా తెలుసో వాళ్ళకి ప్లేస్ యొక్క ప్రాముఖ్యత కానివ్వండి, దాని యొక్క విలువ అన్నీ కూడా వివరంగా అర్థమవుతాయి. ఇక్కడ మీకు రూమ్స్ అయితే ఉండవు. పర్ణశాల దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. తర్వాత మీరు ఏదన్నా కొనాలి అనుకుంటే ఏదైనా ఆడవాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. తర్వాత చిన్నపిల్లలకి బొమ్మలు అన్నీ ఉంటాయి. కాకపోతే ఇది గోదావరి పక్కన ఉంటుంది. గోదావరి తెలుసు కదా, అసలు చాలా బాగుంటుంది. గోదావరి చాలా పెద్ద నది. సో అలాంటి గోదావరి పక్కన మనకి పర్ణశాల. ఫ్రెండ్స్, భద్రాచలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు పర్ణశాల ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాలామంది భద్రాచలం టెంపుల్ వరకు చూసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అలా కాదు, ఒకసారి మన వీడియోస్ మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు చుట్టుపక్కల ఏమేమి చూడాలన్నది అర్థమైంది వాళ్ళకు కూడా. ఈరోజు ఇక్కడికి చాలామంది పిల్లలైతే వచ్చారు. అంటే భద్రాచలం అంటేనే ఒక మంచి టూరిస్ట్ ప్లేసు, టెంపుల్స్ అన్నీ ఉంటాయి. గోదావరి పక్కన కదా, మంచి లొకేషన్. అందుకని ఇక్కడ దగ్గరలో స్కూల్ పిల్లలకి ఒక మంచి టూర్ చేయాలి అనుకుంటే అందరూ కూడా ఇక్కడికే తీసుకొస్తారనమాట. చూడండి, ఇక్కడ ఎందుకంటే చూడాల్సిన ప్లేసులు కనీసం ఒక 5-6 ప్లేసులు ఉంటాయి అన్నమాట. సో మొత్తం సరదాగా చూసుకొని సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అంత బాగుంటుంది. ఇది మెయిన్ ఆర్చి టెంపుల్. ఒకప్పుడు టెంపుల్ ఏం లేదు, జస్ట్ పర్ణశాల మాత్రమే ఉండేది, ఒక గుడిసె మాత్రమే ఉండేది. తర్వాత దీన్ని బాగా డెవలప్ చేశారు. సో ఇక్కడ వీడియో తీసుకోవాలంటే ఇప్పుడు మీకు చుక్కలు కనపడతాయి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. సో మనం ఎంతోమంది పర్మిషన్స్ తీసుకొని కానీ వీడియో తీసుకోవట్లే ఈరోజు. అది కేవలం మీకోసమే. అంతమందిని బతిమలాడుకోవాల్సి వచ్చింది జస్ట్ మీకోసం. సో ఇక్కడ మీకు స్వామివారి పాదాలు, శ్రీరాముడి యొక్క నిజమైన పాదాలు ఇవి. సో ఇక్కడ ఇంకా చాలా గుర్తులు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. అదే పర్ణశాల. సో చాలా సంవత్సరాల కింద ఆ పర్ణశాల ఒక గుడిసె మాత్రమే ఉండేదాన్ని. ఇప్పుడు ఈ ప్లేసు ఒక పెద్ద గుడి కట్టి మొత్తం డెవలప్ అయిపోయింది, ఫుల్గా డెవలప్ అయిపోయింది. సో ఈ గుడిసె దగ్గరికి రావాలంటే గుడి లోపల నుంచి ఫోన్లన్నీ అక్కడ పెట్టేసి, కెమెరాలు మొత్తం బయటే పెట్టేసి రావాలి. కానీ నేను పర్మిషన్ తీసుకున్నా మీకోసం. సరే, ఇక్కడ చరిత్ర అయితే చూద్దామండి. స్వామివారి పాదాలు, జింక. సో ఇక్కడ వాళ్ళు ఆ టైంలో ఎలా ఉన్నారు, వాటికి సంబంధించిన అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఆయనే రాముల వారు, సీతమ్మ తల్లి, పక్కన లక్ష్మణ స్వామి. ఇక్కడ లక్ష్మణ స్వామి, సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామికి ఏదో చెప్తుంది. సో ఆ గుర్తులు అంటే 2 సంవత్సరాలు ఉన్నారు కదా, 2 సంవత్సరాలు ఇక్కడ ఏమేమి జరిగాయి అన్నదానికి చిన్న చిన్న విగ్రహాలు పెట్టి ఇక్కడ వచ్చిన భక్తులకి ఒక అవగాహన కోసం కల్పించడం కోసం ఇదంతా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది వర్కర్స్ కూడా ఉంటారు. ఇదిగోండి, ఇక్కడ రావణాసురుడు సీతమ్మ తల్లి మధ్య జరిగిన సంభాషణ. సీతమ్మ తల్లి ఇదిగోండి, భిక్షాందేహి అని వస్తారు కదా రావణాసురుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళడానికి. అప్పుడు సీతమ్మ తల్లి ఇంట్లో నుంచి అదిగోండి కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తీసుకుని వస్తుంది. కానీ రావణాసురుడు ఏం చేస్తాడు, మారు వేషంలో వచ్చి ఒక సాధువుగా
ఎత్తుకెళ్ళిపోతాడు. అసలు ఇంకా రామాయణం తెలియదు అంటే మాత్రం నేనేం చేయలేను. రామాయణం ఒకసారి చూడండి. జీవితంలో రామాయణం మహాభారతాలు చూడాలి, తెలుసుకోవాలి ఖచ్చితంగా. పర్ణశాల లోపల మీరు ఇప్పుడు దాకా చూసుంటారు పర్ణశాల లోపల అసలు ఎలా ఉంటుందని. మీరు అనుకోవద్దు ఈ గుడిసె రాముడు నివసించినప్పటి నుంచి ఇలాగే ఉంది అని అనుకుంటారేమో. కాదండి, ఆ గుడిసె మొత్తం పడిపోయింది. తర్వాత ఇక్కడ ఒకప్పుడు ఇలా ఉండేది అని చూపించడానికి మళ్ళీ గుడిసె కట్టారు, కొత్తగా కట్టారు. సరే, ఇక్కడ పక్కన ఇంకో ప్లేస్ ఉంది. ఇక్కడ భిక్షాందేహి అని చెప్పి సీతమ్మ తల్లిని మాయ చేసిన రావణాసురుడు ఏం చేస్తాడు, ఇదిగోండి మొత్తం ఆ సీతమ్మ తల్లి లక్ష్మణ గీత ఎప్పుడైతే దాటి బయటికి వస్తుందో వెంటనే రావణాసురుడు నిజమైన రూపంలోకి వస్తాడు 10 తలలో. సో అప్పుడు సీతమ్మ తల్లి ఇదిగోండి ఆ ఫుడ్ మొత్తంతో అలాగే కింద పడిపోతుంది. పాపం కింద పడిపోయినప్పుడు రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతాడు. మనకి పక్కన ఇంకా కొన్ని ప్లేస్లు అయితే ఉన్నాయి గాయస్. అంటే ఇప్పుడు మనకి ఇదే టైంకి వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మనకి శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. సో ఆమె ఇక్కడికి వచ్చి రాముడిని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు లక్ష్మణ స్వామి ముక్కు కోసి పంపిస్తాడు. ఆ సన్నివేశం జరిగింది కూడా ఇక్కడే. కాకపోతే ఫోటోలు పెట్టలేదు. ఆ ఫోటోలు అయితే పక్కన ఉన్నాయి, అవి కొంచెం హైట్లో ఉంటాయి. సో అక్కడికైతే ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. అప్పటికి ట్రై చేశాను చివరిదాకా నేను. అంటే జస్ట్ ఇలాగే విగ్రహాలు అయితే ఉండేవి. ఇంకా అందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పర్ణశాల సీతారాములు స్వామివారు కానివ్వండి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ సరదాగా గడిపింది కానివ్వండి, మొత్తం ఎక్కువగా స్టే చేసింది. వాళ్ళకు సంబంధించిన గుర్తులు అన్నీ కూడా ఈ పర్ణశాలలోనే ఉంటాయి, అన్ని చుట్టూ ఉంటాయి అన్నమాట. సో శూర్పణఖ వీడియో నేను 2 సంవత్సరాల క్రితం ఒక మంచి వీడియో చేశాను, మళ్ళీ ఇదే పర్ణశాల. అప్పుడు ఆ వీడియోలో అయితే చూపించాను. ఈ వీడియోలో అయితే కొంచెం కష్టమైపోయింది. అంటే ఇది తీసుకోవడానికి నేను చాలా కష్టపడ్డా, ఈ మొత్తం కవర్ చేయడానికే. అది మీకోసం 2-3 పర్మిషన్ తీసుకొని వాళ్ళని అడిగి అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. నేను అంత ఏ వీడియో కూడా ఇంత కష్టపడలేదు, అంత కష్టపడ్డా మీకోసమైతే. అయితే ఫ్రెండ్స్ మనకి పక్కనే ఒక 2 కిలోమీటర్లు మనం వచ్చే దారిలోనే, మళ్ళీ ఎటో వెళ్ళాల్సిన పని లేదు, సీతమ్మ తల్లి చీరలు ఆరపెట్టిన ప్రదేశం. సీతమ్మ తల్లి బట్టలే కాదు, రాములు వారి బట్టలు కూడా, లక్ష్మణ స్వామి వారి బట్టలు కూడా అక్కడ ఆరబెట్టుకున్నారు. వాళ్ళు అక్కడే భోజనం చేసిన ఒక వెండి పళ్ళెం లాంటిది కానివ్వండి, వాళ్ళ కాలి ముద్రలు, సీతమ్మ తల్లి కూర్చున్న ఒక పెద్ద కుర్జీ అంటే ఒక సింహాసనం లాంటిది, ఒక రాతి బండ, ఇలాంటి ఇంకా కొన్ని ప్లేసులు అయితే మనకు పక్కనే ఉన్నాయి. అవి కూడా చూపిస్తా మీకు. మీరు ఇదిగోండి పర్ణశాల క్షేత్రం ఉంది కదా, దీని ఒక ఫోటో తీసుకోండి. ఈ ఫోటో తీసుకొని ఈ ప్లేసులు ఎక్కడెక్కడ ఉన్నాయని మీకు పక్కన ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళు అన్నీ కూడా చెప్తారు. సో అన్నీ కూడా పర్ణశాల పక్కనే ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, మన చుట్టూనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీకు 1 by 1 మంచిగా తీసి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చెప్తాను మీకు. మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వీడియో అందరికీ షేర్ చేయండి, మన వాళ్ళందరూ కూడా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, కూడా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ అయితే మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ.